హాయ్ అండి, మా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేపల ఇగురు ఎలా చేసుకుందామో చూద్దాం. పచ్చి చేపల ఇగురు అంటే పులుసు చూశారు, ఫ్రై చూశారు కదా. ఫ్రై పులుసు కావాలంటే మా ఛానల్కి వెళ్ళి చూడండి. గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం, పసుపు వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు టమాటాలు మిక్సీ కొట్టేసుకున్నాను, 2 టమాటా పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి, కడిగి పెట్టిన కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం సేపు నూనెలో ఫ్రై అవ్వాలి. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్నాను, నేను 2 స్పూన్లు వేసుకున్నానండి కారం. పులుసుకి అయితే ఎక్కువ కారం పట్టిద్ది, ఇగురికి తక్కువ కారమే పట్టిద్ది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. మా మసాలా కావాలి అంటే మా వీడియోకి వెళ్ళి చూడండి, నేను అన్నీ చెప్పేస్తాను మసాలా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను, 1.5 స్పూన్. ఇది కూడా కాసేపు ముక్కలకు పట్టేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. ఇవి కేజీ చేపలు, రాగిన చేపలు తీసుకున్నానండి. మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపున మూత తీసి ముక్కలు ఒక్కొక్కటి తిరగేసుకోవాలండి. నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయినాయి కదా, అన్నీ ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలి బాగా. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టాలి. ఇప్పుడు నేను నీళ్ళు పోసుకుంటే చవదనం వచ్చిందని కొంచెం ఒక గింజ చింతపండు నానబెట్టి గ్రేవీ కోసం వేసుకున్నానండి. మూత పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి కలిపి చేసిన గ్రేవీని వేసుకోవాలి. మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నానండి. టేస్ట్ ఈ ఇగురికి టేస్ట్ ఈ జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరేనండి. సిమ్లో బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేదాకా. ఇప్పుడు ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది చేపల ఇగురు.